స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎలా దోచుకున్నారు, నగదు ఎలా కొల్లగొట్టారు, గోల్డ్ లోన్ ఖాతాల్లో గోల్మాలేంటి, ఈ విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈ కేసులో ఇప్పటికీ 44 మందిని అరెస్టు చేశామంటున్న ఏసీపీ వెంకటేశ్వర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చెన్నూరు ఎస్బీఐ 2లో జరిగినటువంటి ఘరానా మోసగాలను అయితే ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ కూడా తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈరోజు ప్రధాన నిందితుల్ని తీసుకొని వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ గారు ఉన్నారు. అని అడుగుతాం. సార్ చెప్పండి సార్, దాదాపుగా ఈ కేసుకు సంబంధించి 44 మందిని అరెస్ట్ చేశారు. పూర్తిగా అసలు బంగారము ఎంత రికవర్ అయింది, అమౌంట్ ఎంత రికవర్ అయింది, సీన్ రీకన్స్ట్రక్షన్లో ఇటు నిందితులు చెప్పిన నిజాలేంటి సార్? ఈ బ్యాంక్ థెఫ్ట్ కేసులో మనకు ప్రధానంగా 3 అఫెన్స్లు షార్ట్అవుట్ అయినాయి. ఒకటి, అక్కడ ఉన్నటువంటి క్యాషియరు, మేనేజరు, తర్వాత అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ కలిసి అక్కడ ఉన్నటువంటి గోల్డ్, తిజోరీలో ఉన్నటువంటి గోల్డ్ని, చెస్ట్లో ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా అమ్మేయడం జరిగింది. అదొక అఫెన్స్. దాన్ని అంతా కూడా మనం రికవరీ చేసినాం. దాదాపు 99% మనం రికవరీ చేయడం జరిగింది. అది ప్రస్తుతం కోర్టులో డిపాజిట్ చేసిన తర్వాత అప్పుడు సేఫ్ కస్టడీ బ్యాంక్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ బెట్టింగ్ యాప్ల గురించి, తర్వాత అక్కడ ఉన్నటువంటి డబ్బులన్నీ ఏ ఛానల్ వెళ్ళినాయి, ఎట్లా పోయినాయి, ఆన్లైన్లో పోయినాయా లేకుంటే ఈ బ్యాంక్ ద్వారా బ్యాంక్ టు బ్యాంక్ పోయినాయా, తర్వాత ఈ యాప్లన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి ఆపరేట్ అవుతున్నాయి, ఏ దేశం నుంచి ఆపరేట్ అవుతున్నాయి అన్న దాని మీద కూడా, ఆ కోణంలో కూడా అవసరమైతే సిపి గారి ఆదేశానుసారం, తర్వాత మా డీసీపీ గారి ఆదేశానుసారం ఇంటర్పోల్ వరకు కూడా వెళ్ళి ఆ డబ్బుని తీసుకొచ్చే ప్రయత్నంలో రామగుండం పోలీసు కానీ, మేము కానీ, మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మా సిసిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అన్ని రకాలుగా కోషిష్ చేస్తున్నాం. త్వరలో అది కూడా రిజల్ట్ తీసుకొద్దామని చెప్పి ప్రయత్నం చేయబోతున్నాం. అంటే ఈ 400 గోల్డ్ లోన్ ఖాతాదారులకు సంబంధించి కూడా కొందరి రెన్యువల్ పేరుతోటి కూడా ఫేక్ గోల్డ్ కూడా పెట్టి ఆ లోన్ తీసినట్టుగానైతే కొంత అనుమానాలు అయితే బయట అయితే వినబడుతున్న ఈ విచారణలో అటువంటి ఏమన్నా నిజాలు ఒప్పుకున్నారా, ఎలా ఉంది సార్? అలాంటి నిర్ధారణ చేసుకోవడానికి నిందితుల్ని మనం కస్టడీ తీసుకొని విచారించడం జరుగుతుంది. ఆ విచారణలో భాగంగానే ఈరోజు మనము బ్యాంకుకి వచ్చి మిగతా ఖాతాలు ఇంకేమైనా ఉన్నాయని చెప్పి సెర్చ్ చేయడం జరుగుతుంది. బాధితులకు ఏ రకంగా భరోసా కల్పించబోతున్నారు? ఇప్పటికే గోల్డ్ లోన్ బాధితులందరూ కూడా కొంత పూర్తిగా ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇటు బంగారం రికవర్ అయినా కూడా ఇప్పటివరకు ఎవరిని కూడా గోల్డ్ లోన్ బాధితులను పిలిచిన సందర్భాలు లేదు. వారు ఎంత గోల్డ్ పెట్టారనేది కూడా చెక్ చేయించిన సందర్భాలు లేదు. ఎట్లా అసలు ప్రాసెస్ ఎలా ఉండబోతుంది సార్? నిందితుడు చాలా చాకచక్యంగా గోల్డ్ తీసుకుపోయి అమ్మడం జరిగింది. ఈ ఎవరైతే ఖాతాదారులు అందరినీ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. అది కూడా ఈరోజు రేపటి నుంచి 400 పైచులకు గోల్డ్ లోన్ అకౌంట్లు అందరికీ కూడా అలా స్టేట్మెంట్ అన్ని రికార్డు చేయడం జరుగుతుంది. వాళ్ళ గోల్డ్ కూడా ఏ లోన్లో ఎక్కడ పెట్టిండో అదంతా కూడా రీకన్స్ట్రక్షన్ మనం ఇప్పుడు సేఫ్ కస్టడీ వచ్చేసి గోల్డ్ అంతా బ్యాంక్ వాళ్ళు, ఏదైనా కూడా పూచీకద్దు బ్యాంక్ వాళ్ళే వాళ్ళ కస్టమర్కు వాళ్ళు వహిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పూచీకత్తు వహించాల్సిందే. మేము రికవర్ అయిన ప్రాపర్టీని మేము బ్యాంక్ వాళ్ళకి ఇస్తే బ్యాంక్ వాళ్ళు ఖాతాదారులకు ఇస్తారు. మేము ఖాతాదారులకు ఇవ్వడానికి లేదు. కస్టోడియల్ అంతా బ్యాంకే కాబట్టి బ్యాంకే ఇచ్చేసినాం. అది కోర్టు ద్వారా ప్రాసెస్ నడుస్తుంది. ఆ ప్రాసెస్ అయిన తర్వాత కొంత టైం పడుతుంది. దయచేసి ఖాతాదారులకు వెయిట్ చేయవలసిందిగా మేము కూడా అంటున్నాం. కోర్టు ప్రాసెస్ అంతా ఈజీగా ఉండదు. చాలా మట్టుకు కౌంటర్ పిటిషన్లు కూడా ఈ సంబంధిత గోల్డ్ లోన్లు ఇచ్చిన బ్యాంకులు కూడా మనకు హైకోర్టులో, తర్వాత కింది కోర్టులలో పిటిషన్లు వేయడం జరిగింది. ఆ పిటిషన్స్ అన్నిటి కూడా పూర్వ విచారణ జరిగిన తర్వాతనే ఆ బ్యాంకు గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ విచారణలో భాగంగా మీరు తొందరపడకూడదు. కేసు బాగా పకడ్బందీగా పోలీసు వాళ్ళు తయారు చేస్తున్నాం. ఖాతాదారులకు త్వరలో గోల్డ్ ఇచ్చే బాధ్యత బ్యాంక్ వారిపైన. ఎలాంటి యాజమాన్య హక్కులు లేకుండా, వీటికి ఎలాంటి రిసిప్ట్ లేకుండా కూడా కొన్ని గోల్డ్, మణిపురం, ముత్తూట్ లాంటి గోల్డ్ సంస్థలు గోల్డ్ పెట్టడం జరిగింది. వారిపైన కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మనం లీగల్గా వర్కౌట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.
చూడొచ్చు. మనకి ఇటు ఏసీబీ గారు చెప్తున్నది అయితే ఒకటే, ప్రస్తుతానికైతే ప్రధాన నిందితులను తీసుకొని వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నాం. 400 మంది ఖాతాల్లో కూడా 42 ఖాతాలు ఫేక్ ఖాతాలు కూడా గుర్తించినట్టుగానైతే వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ తర్వాత తాము రికవర్ చేసిన బంగారం అంతా కూడా కోర్టులో సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంక్ అధికారులు గోల్డ్ లోన్ బాధితులతో పూర్తిగా విచారణ చేసిన తర్వాత వారికి అప్పగిస్తారంటూ కూడా వారైతే చెప్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా బాధితులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, కొంత సమయం పాటించాలంటూ కూడా వారైతే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, చెన్నూరు.